ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కలగం పార్టీ అధినేత విజయ్పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్ ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. అయితే టీవీకే పార్టీ 2వ వార్షికోత్సవ సమావేశం సందర్భంగా మదురైలో ఏర్పాటు చేసిన మహాసభ వేదికగా ప్రత్యేకంగా భారీ ర్యాంప్ నిర్వహించారు. దళపతి విజయ్ ర్యాంప్పై నడుస్తూ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయన్ను కలిసేందుకు కొంతమంది అభిమానులు ర్యాంప్పైకి ఎక్కారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని కిందకు తోసేశారు బౌన్సర్లు. ఒకసారి ఆ విజువల్ కూడా ఉంది, మనం క్లియర్ గా చూద్దాం. పెరియమ్మపాలెం గ్రామానికి చెందిన శరత్ కుమార్ అనే అభిమాని దళపతి విజయ్ని కలిసేందుకు ర్యాంప్ పైకి ఎక్కాడు. ఈ సమయంలో విజయ్ బౌన్సర్లు అతన్ని గట్టిగా పట్టుకుని కిందకి విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో విజయ్ బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమాని శరత్ కుమార్, ఆయన తల్లి సంతోషం ఇద్దరు మదురై జిల్లా అదనపు ఎస్పీ బాలమురుగన్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కంప్లైంట్ ఆధారంగా విజయ్ తో పాటు 10 మంది బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకసారి ఆ విజువల్ కూడా మీరు చూడండి. ఎలా వెంటనే తోసేశారో అతను కింద పడిపోవడం జరిగింది. అంటే అభిమానుల అప్రోచ్ అవుతూ ఉంటారు, బట్ ఇలా అక్కడున్న సెక్యూరిటీ కానీ అక్కడున్న బాడీ గార్డ్స్ కానివ్వండి, వాళ్ళు అలా ప్రవర్తించడం పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత అయితే కొనసాగుతుంది. అయితే ఇదే సందర్భంగా ఇప్పుడు విజయ్పై అయితే కేసు నమోదైంది. అక్కడ ఉన్న బౌన్సర్ల మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, వార్షికోత్సవ సమావేశం సందర్భంగా భారీ ర్యాంప్ నిర్వహించారు. అక్కడ విజయ్ ర్యాంప్ మీద నడుస్తూ వస్తున్న సందర్భంలో అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కేరింతలతోటి కొంతమంది విజయ్ దగ్గరికి రావడానికి ప్రయత్నించారు. బట్ కొంతమంది అభిమానంతో అలా వస్తూ ఉంటారు, బట్ వాళ్ళని ఈ విధంగా తోసివేయడం సరికాదని కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ ఉన్నారు. అండ్ ఆ వ్యక్తిని తోసేసిన విధానం కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మీకు రెడ్ కలర్ మార్క్ కూడా కనిపిస్తుంది, అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పొరపాటున అది హైట్ ఎక్కువగా ఉండి అతను కింద పడి దెబ్బలు తగిలి ఏమైనా అవుతే కనుక ఎవరు బాధ్యులు అనే విధంగా కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. మరి దీని మీద విజయ్ అయితే ఏ విధంగా స్పందించారు అతను చూసినట్టుగా కూడా తెలియట్లేదు. మరి ప్రస్తుతానికైతే ఇప్పుడైతే తన దృష్టికి వచ్చే ఉంటుంది, కానీ ఇప్పుడు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. మరి ఆయన పరంగా ఆయన ఏం మాట్లాడతారు, దీని గురించి ఆయన ఏ విధంగా స్పందిస్తారని అయితే ప్రస్తుతానికి అయితే తెలియదు. కానీ ఇప్పుడు ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కలగం పార్టీ అధినేత విజయ్పై అయితే కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ కుమార్ అనే వ్యక్తి స్వయాన ఫిర్యాదు చేశాడు. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితుడు ఆరోపించారు. అది ఒక దాడిలానే అనిపిస్తుంది మనకు కూడా క్లియర్గా చూస్తే, అబ్జర్వ్ చేస్తే కనుక ఏ విధంగా తోసేశారు అనేది మనం చూడొచ్చు క్లియర్గా. దీంతో పోలీసులు విజయ్ ఆయన బౌన్సర్లపై కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే టీవీకే పార్టీ 2వ వార్షిక సమావేశం సందర్భంగా మదురైలో ఏర్పాటు చేసిన మహాసభ వేదికగా ప్రత్యేకంగా భారీ ర్యాంప్ నిర్వహించారు. దళపతి విజయ్ ర్యాంప్పై నడుస్తూ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అయితే ఈ సమయంలో ఆయన్ను కలిసేందుకు కొంతమంది అభిమానులు ర్యాంప్ పైకి ఎక్కారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీంతో వారిని కిందకు తోసేశారు అక్కడి బౌన్సర్లు. అది మనం విజువల్ కూడా క్లియర్ గా చూసాం. అయితే పెరియమ్మపాలెం గ్రామానికి చెందిన శరత్ కుమార్ అనే అభిమాని దళపతి విజయ్ని కలిసేందుకు ర్యాంప్ పైకి ఎక్కాడు. ఈ సమయంలో విజయ్ బౌన్సర్లు అతన్ని గట్టిగా పట్టుకుని కిందకి విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో విజయ్ బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభిమాని శరత్ కుమార్, ఆయన తల్లి సంతోషం ఇద్దరు మదురై జిల్లా అదనపు ఎస్పీ బాలమురుగన్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కంప్లైంట్ ఆధారంగా విజయ్ తో పాటు 10 మంది బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు అయితే వెల్లడించారు. అంటే రకరకాలుగా కమెంట్స్ అయితే వస్తున్నాయి, రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూస్తూనే ఉంటున్నాం.
అంటే ఇలా నేతలు ఎవరైనా ఇట్లా ప్రజల్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. సో అలా దాడి జరుగుతుందేమోనని బౌన్సర్లు అప్రమత్తమయ్యి ఇలా తోసేశారని కొంతమంది అంటూ ఉన్నారు. అండ్ చాలా వరకు అయితే విమర్శలే వస్తున్నాయి. ఆ విధంగా తోసేయడం సరికాదని, అభిమానులు అలా దగ్గరికి వస్తే వాళ్ళని కనీసం ఏ విధంగా రెస్పెక్ట్ కూడా ఉండదు అన్నట్టు కూడా రకరకాల కమెంట్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి విమర్శలే ఎక్కువనాయి. ఈ సందర్భంగా ప్రస్తుతానికైతే విజయ్ మీద అండ్ అలాగే బౌన్సర్ల మీద అయితే కేసు నమోదైంది. చూడాలి మరి దీని మీద విజయ్ ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది.